వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగంలో నూతనంగా జాయిన్ అయిన మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకల్ని కళాశాల ప్రాంగణంలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసుదేవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి స్వాగత వేడుకల ద్వారా విద్యార్థులలో కలివిడితనం, సోదర భావం, ఐకమత్యం, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటాయని తెలిపారు. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సాయి కిరణ్ రెడ్డి, శివతేజ, భరత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ స్వాగత కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. ప్రతి సంవత్సరము కూడా నూతన విద్యార్థులు యూనివర్సిటీలోకి వచ్చినప్పుడు వాళ్ళ సీనియర్స్ మరియు జూనియర్స్ మధ్య ఎప్పుడు కూడా ప్రేమ, అభిమానం, సహోదరత్వం మరియు స్నేహం ఇవి తప్ప వేరే భావం ఉండకూడదని వాళ్లకు స్టార్టింగ్లో క్లాస్ రూమ్లలో మేము పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. ఎలాంటి ర్యాగింగ్ లేకుండా, ఎలాంటి వేరే చెడుపోకలు పోకుండా వాళ్ళ టీచర్ సమక్షంలోనే మన పరిచయ కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాడి ఫ్రెషర్స్ పార్టీతోని ఇక వాళ్ళు మొత్తం నూతన విద్యార్థులు కూడా మిగతా విద్యార్థులు అందరితో కలిసిపోయినట్టే. ఎప్పుడు కూడా విద్యార్థులను క్యాంపస్ పరిసరాలు, డిపార్ట్మెంట్ పరిసరాలు మరియు చదువు పట్ల అవగాహన, రేపు భవిష్యత్తు గురించి మనము ఇటువంటి అకేషన్స్లో ముఖ్యంగా ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థులకు వచ్చిన స్పీకర్స్ కానీ మిగతా టీచర్స్ కానీ అందరూ కూడా వాళ్లకు ఎప్పుడు కూడా ఉద్బోధిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతుంటాయి. దాంట్లో భాగంగానే కెమిస్ట్రీలో కూడా ఏర్పాటు చేయడమే. సార్, ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ గురించి అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు. ప్లస్ విద్యార్థులు కూడా డ్రగ్స్ బాగా అలవాటు అయిపోతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? డ్రగ్స్ మా అదృష్టవశాత్తు కాకతీయ యూనివర్సిటీ, ముఖ్యంగా మన లోకల్ యూనివర్సిటీ ఎక్కడ కానీ ఇంతవరకు అటువంటి పర్యావరణం మనకు లేవు. అయినప్పటికీ విద్యార్థులకు, ఈ విద్యార్థులు బయటికి పోయినా కూడా సొసైటీలో ఒక అవగాహన ఉండాలని ఎప్పుడు కూడా యూనివర్సిటీ మనం ముఖ్యంగా ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ఏర్పాటు చేసి బయటికి దానికి సంబంధించిన డ్రగ్స్ సంబంధించిన నార్కోటిక్స్ వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను అందరినీ కూడా పిలిచి మనము ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. డ్రగ్స్ మీద వాళ్ళకు పూర్తి అవగాహన, సొసైటీ పోయిన తర్వాత వాళ్ళకి అవగాహన ఉండాలి. వాళ్ళు కూడా సమాజంలో ఉన్న తోటి విద్యార్థులకు అవగాహన కల్పించాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటాం. నా పేరు ఇప్పుడు అట్లని కాకుండా డ్రగ్స్ గురించి ఒక నిషేధించాలని చెప్పి ఒక సబ్జెక్ట్ ఒక లెసన్ పెట్టాలని ప్రభుత్వం ఆహ్వానించింది. డ్రగ్స్ గురించి ముఖ్యంగా స్కూల్ లెవెల్లోనే చిన్నపిల్లలకు ఎల్కేజీ, యూకేజీ లెవెల్ నుంచి అప్పటి నుంచి అవేర్నెస్ అనేది పట్టుకొస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇది అలవాటు అయింది కూడా బయట, ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఇవన్నీ హై స్కూల్ by our faculty related things under the freshers party, which also shows culture and academic excellence also. This freshers party is not only about the joy, it's all about the showing culture of our Telangana and India towards the university. And this freshers party is conducted in our department after so many years. This can be done by our faculty support and leadership and guidance only. We heartfelt thanks to our head of the department, faculty members, and also we thanks to our university professors who helped a lot by presence or in the absence also. Thank you. సార్